Hello, my name is Vaditya Anjanayak. I am the founder of PNX Overseas Consultancy. Lot of people they wants to go to the abroad. చాలా మంది అబ్రాడ్ వెళ్ళాలి అనుకుంటారు కదా! ఈ వెళ్ళే క్రమంలో కొంతమందికి ప్రాసెస్ అనేది అర్థం కాదు. తెలియదు కూడా. ఇప్పుడు కొంతమంది ఇంటర్మీడియేట్ చదువుకొని ఉంటారు. సో, దే వాంట్స్ టు గో టు ద బ్యాచిలర్ కోర్స్ మీద ఎళ్ళాలనుకుంటున్నారు. కొందరు మాస్టర్స్ చేయడానికి ఎళ్ళాలనుకుంటున్నారు. ఈ బ్యాచిలర్స్ ప్రోగ్రామ్‌కి, మాస్టర్స్ ప్రోగ్రామ్‌కి అనేది కొంచెం చాలా డిఫరెన్సే ఉంటుంది. అంటే ప్రాసెస్ చేసే టైంలో కొంత డిఫరెన్స్ ఉంటుంది. అసలు ఆ డిఫరెన్స్ ఏంటిది? ఈ 2 కోర్సులకి? ఈ ప్రోగ్రామింగ్‌కెళ్ళాలంటే ఏమైనా ఇంకా ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్స్ ఏమైనా కావాలా? సో, లాట్ ఆఫ్ ప్రొఫిషియన్సీ టెస్ట్స్ అనేవి ఉంటాయి. లైక్ ఐఎల్టీఎస్ ఉంది, జీఆర్ఈ ఉంది, టోఫెల్ ఉంది, పీటీ ఉంది, సాట్ ఎగ్జామ్స్ ఉన్నాయి. సో, దీస్ ఆర్ ఆల్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్. సో, ఈ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్‌లో ఏ టెస్టులు రాయాలి? ఏంటి అనేది కొందరికి తెలియదు యాక్చువల్‌గా. సో, ఇదంతా కన్సల్టెంట్స్ వి ఆర్ మేకింగ్ ద ప్రాసెస్. ఇప్పుడు ఐఎల్టీఎస్ ఎగ్జామ్ ఉంది. ఐఎల్టీఎస్ ఎగ్జామ్ అనేది అన్ని కంట్రీస్‌కి నో నీడ్ టు రైట్ టు ద ఐఎల్టీఎస్ ఎగ్జామ్ టు ఆల్ కంట్రీస్. అన్ని కంట్రీస్‌కి ఐఎల్టీఎస్ అనేది అవసరం ఉండదు. కొన్ని కంట్రీస్‌కి మాత్రమే యాక్సెప్టెన్సీ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పీటీ ఉంది. పీటీ ఆస్ట్రేలియాకి రాస్తారు. కెనడాకి గాని, జర్మనీకి గాని ఐఎల్టీఎస్ రాస్తారు. ఇప్పుడు స స సైప్రస్‌కి తీసుకుంటే సైప్రస్‌కి సాట్ కూడా రాయవచ్చు. టోఫెల్ ఎగ్జామ్స్ కూడా రాయవచ్చు. ఇలా డిఫరెంట్ వేలో ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. సో, ఈ టెస్ట్స్ అనేవి అన్ని కంట్రీస్‌కి అవసరం లేదు కూడా యాక్చువల్‌గా. సో, ఇప్పుడు దీంతో పాటు ప్రాసెసింగ్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం ఇప్పుడు. ఇప్పుడు ఇంటర్మీడియేట్ అయిపోయి బ్యాచిలర్స్ కోసం వెళ్తారు కదా! ఆ బ్యాచిలర్స్ కోసం వెళ్ళే డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ దే నీడ్ టు ఆన్ ద కోర్సెస్ ఆఫ్ బ్యాచిలర్ ఏమేం కావాలి? పాస్‌పోర్ట్ అనేది మ్యాండేటరీగా ఉంటుంది. కంపల్సరీగా పాస్‌పోర్ట్ అనేది క్యారీ చేయాలి. సో, వితౌట్ పాస్‌పోర్ట్ వి కాంట్ గో. మనం వెళ్ళలేము. పాస్‌పోర్ట్, అకాడమిక్ డాక్యుమెంట్స్. ఇప్పుడు 10థ్, ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ కావాలి. నెక్స్ట్ ఇది బ్యాచిలర్ వరకు నేను చెప్పేది. నెక్స్ట్ పాస్‌పోర్ట్, 10థ్, ఇంటర్. నెక్స్ట్ ఎనీ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ లైక్ సాట్ ఆర్ టోఫెల్ ఆర్ ఐఎల్టీఎస్ ఏదో ఒకటి కావాలి. ఇది కూడా ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా డిపెండ్స్ ఆన్ ద యూనివర్సిటీ. కొన్ని యూనివర్సిటీస్ అనేవి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్‌ని యాక్సెప్ట్ చేయవు. అవసరం లేదు. నో నీడ్ డైరెక్ట్‌గా వేవర్ అది. అది బేస్డ్ ఆన్ ఎంఓఐ మీడియం ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్ మీద కొన్ని యూనివర్సిటీస్ మనకు అడ్మిషన్స్‌ని ఇస్తాయి. కొన్ని యూనివర్సిటీస్ ఏందంటే ఖచ్చితంగా ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఎయిదర్ రాయాలి, టోఫెల్ అయినా రాయాలి, సాట్ అయినా రాయాలి. సో, ఇలా ఉంటుంది. సో, ఇంకా ఖచ్చితంగా మెడికల్ కావాలి, ఇన్సూరెన్స్ కావాలి. సో, దీస్ ఆర్ ఆల్ మినిమమ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేవి ఖచ్చితంగా బ్యాచిలర్ చేయడానికి వెళ్ళే వాళ్ళకి ఇవన్నీ కావాలి. సో, పాస్‌పోర్ట్ కావాలి, అకాడమిక్ డాక్యుమెంట్స్ కావాలి, ఎన్ని ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కావాలి, మెడికల్ కావాలి, ఇన్సూరెన్స్ కావాలి. బ్యాంక్ స్టేట్మెంట్ అండ్ వన్ మోర్ థింగ్ బ్యాంక్ స్టేట్మెంట్ ఖచ్చితంగా కావాలి. సో, దీస్ ఆర్ 5-6 డాక్యుమెంట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ ద బ్యాచిలర్ చేయడానికి వెళ్ళే వాళ్ళకి త్రూ ఎనీ కంట్రీస్‌కి. ఇప్పుడు కమింగ్ టు మాస్టర్ ఆఫ్ సైన్స్ మాస్టర్ చేయడానికి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా! సో, వాళ్ళకి ఏమేం కావాలి? ఇక్కడ కొంచెం ప్రాసెస్ అనేది కొంచెం లెంతీగా ఉంటుంది. ఎక్స్‌ట్రా అడిషనల్ ఇప్పుడు మనం బ్యాచిలర్‌లో ఉన్న 5-6 డాక్యుమెంట్స్ సరిపోదు ఇక్కడ. ఇక్కడ ఎందుకంటే మాస్టర్ ప్రోగ్రామ్‌కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కాబట్టి ఇప్పుడు అన్ని కంట్రీస్‌లో ఉంటాయి. ఇప్పుడు కెనడా ఉంది, జర్మనీ ఉంది, ఆస్ట్రేలియా ఉంది, యూఎస్ ఉంది, యూకే ఉంది. కొన్ని యూనివర్సిటీస్ అంటే కొన్ని డాక్యుమెంట్స్ ఓకే. కొన్ని డాక్యుమెంట్స్ అసలు యాక్సెప్ట్ చేయవు కూడా. ఎందుకంటే ఇక్కడ మన ఇంగ్లీష్‌లో స్కోర్ ఎంత ఉంది? మనకు అకాడమిక్‌లో ఇంగ్లీష్ ఎంత ఉంది? మన ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉందా? లేదా? ఒకవేళ ఆ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఇచ్చినా మనము వీసా డ్రాపింగ్ చేయడానికి వెళ్తాం కదా! ఎంబసీకి వెళ్ళినప్పుడు కూడా కొన్ని క్వెషన్స్ అడుగుతారు. 4-5 క్వెషన్స్ సింప్లీ దే ఆర్ ఆస్కింగ్ 4-5 క్వెషన్స్. ఇలా అడిగేవాళ్ళు కూడా ఉంటారు. సో, ఇక్కడ మనకు డాక్యుమెంట్స్ కావాల్సింది ఏందంటే మనకు మ్యాండేటరీగా పాస్‌పోర్ట్ కావాలి. అకాడమిక్ డాక్యుమెంట్స్ కూడా కావాలి. అకాడమిక్ డాక్యుమెంట్స్ అంటే 10థ్ కావాలి, ఇంటర్ కావాలి. నెక్స్ట్ బ్యాచిలర్స్‌కి ఎనీ డిగ్రీ బ్యాచిలర్ ఏదైతే మీరు కంప్లీట్ చేసి ఉంటారో అది కావాలి. తర్వాత ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కావాలి. నేను చెప్పాను కదా! ఐఎల్టీఎస్ రాయాలి. ఎయిదర్ ఐఎల్టీఎస్ ఆర్ పీటీ ఆర్ టోఫెల్ ఆర్ సాట్ ఏదైనా కావచ్చు ఇందులో. సో, ఇది ఒకటి కావాలి. నెక్స్ట్ బ్యాంక్ స్టేట్మెంట్ కావాలి. ఖచ్చితంగా. ఇప్పుడు యూకేకి ఉంది. యూకే గాని నెక్స్ట్ జర్మనీ గాని, కెనడా గాని సో, వీటికి ఖచ్చితంగా బ్యాంక్ స్టేట్మెంట్ కావాలి. కొన్ని బ్యాంక్ స్టేట్మెంట్ ఎంత నియర్లీ 3-6 మంత్ ఓల్డ్ ఫండ్ చూపించాలి. మన అకౌంట్‌లో ఇంత సమ్ అమౌంట్ నేను ఇంతే అమౌంట్ ఉండాలని నేను చెప్పట్లేదు. జస్ట్ ఇంత సమ్ అమౌంట్ అనేది ఉండాలని నియర్లీ 6 మంత్ బిలో ఓల్డ్ ఫండ్స్ చూపించాలి. అది స్టేట్మెంట్ కావాలి. నెక్స్ట్ ఇన్సూరెన్స్ కావాలి. మెడికల్ కావాలి. సో, ఇలా ఇంకా కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి వీటితో పాటు. అది యూనివర్సిటీని బట్టి మనం కొన్ని డాక్యుమెంట్స్‌ని అండ్ కంట్రీని బట్టి కొన్ని డాక్యుమెంట్స్‌ని యాడ్ చేయాల్సి ఉంటుంది. సో, అన్ని కంట్రీస్‌కి ఇయే డాక్యుమెంట్స్ కావాలా, ఇదే వేలో కావాలంటే ఇదే డాక్యుమెంట్ అవసరం లేదు. సో, కొన్నిటికి కొన్ని డాక్యుమెంట్స్ యాడ్ చేయాల్సి ఇప్పుడు జర్మనీకి తీసుకుందాం. జర్మనీకి ఏంది డాయిష్ లాంగ్వేజ్ మస్ట్ అండ్ షుడ్ వి నీడ్ టు రైట్ ద డాయిష్ లాంగ్వేజ్. ఫర్ ఓన్లీ జర్మనీకి డాయిష్ లాంగ్వేజ్ కావాలి. డాయిష్ లాంగ్వేజ్ బీ1 బీ2 ఏ1 లెవెల్ ఎంతవరకు ఉందో అంతవరకు ఖచ్చితంగా ఆ లెవెల్ అడగాలి. అది యూనివర్సిటీ నాకు ఇన్ని లెవెల్ బీ1 ఫర్ ఎగ్జాంపుల్ నాకు బీ1 కావాలి. ఖచ్చితంగా కావాలి. బీ2 లెవెలే కావాలి. బీ2 లెవెల్ నుంచి మనం ఎగ్జామ్స్ రాసి అది ఒకటి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇన్సూరెన్స్ పక్కా ఉండాలి. మెడికల్ పక్కా ఉండాలి. సో, ఇలా కొన్ని ఈ డాక్యుమెంట్స్ అన్నీ అకాడమిక్ డాక్యుమెంట్స్ ఇవన్నీ పర్ఫెక్ట్‌గా ఉంటే మనము ఎంబసీలో వెళ్లి డాక్యుమెంటేషన్ అనేది సబ్మిట్ చేస్తాం.
తర్వాత అక్కడ ఎంబసీలో కూడా మనకు కొన్ని క్వశ్చన్స్ జస్ట్ బేసిక్స్ క్వశ్చన్స్ అడుగుతారు. సో ఎందుకు వెళ్తున్నావు? వాట్ ఈస్ యువర్ నేమ్ ఆఫ్ ది కోర్స్? సో హూ ఈజ్ స్పాన్సర్ టు యువర్ కోర్స్? ఎవరు నీకు స్పాన్సర్ చేస్తున్నారు? సో అక్కడ ఎందుకు అదే కంట్రీకి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు? వేరే కంట్రీకి వెళ్ళొచ్చు కదా అని ఇలా చిన్న చిన్న క్వశ్చన్స్ అడుగుతారు. సో వీ కెన్ వెరీ గెటింగ్ టు ద వెరీ ఈజీలీ టు గివింగ్ ద ఆన్సర్స్ టు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనం చెప్పేయచ్చు. ఇలా లాట్ ఆఫ్ కొంచెం డిఫరెంట్స్ ఉంటాయి. ఇప్పుడు అది వర్క్ వీసా అంటే అది సెపరేట్ డిఫరెన్స్ అది. ఇప్పుడు నేను చెప్పింది ఓన్లీ అకాడమిక్ కోసమే, స్టడీ పరంగా వెళ్ళేవాళ్ళు ఎవరైతే ఉంటారో అది బ్యాచిలర్ గానీ చేసేవాళ్ళు వెళ్ళడానికి చేయాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ప్రాసెసింగ్ ఎలా ఉంటుందనేది మాత్రమే ఇది. ఓకేనా? ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు మాస్టర్స్ ప్రోగ్రామ్‌కి ఏ డాక్యుమెంట్స్ కావాలి, బ్యాచిలర్స్‌కి ఏ డాక్యుమెంట్స్ కావాలనేది ఇది క్లారిటీ. ఇక్కడ దీనికి ఒకటి చిన్న డిఫరెన్స్ ఒకటే. యూనివర్సిటీ మనకు అడ్మిషన్ ఇస్తుంది. ఇక్కడ ఇప్పుడు మాస్టర్స్ కూడా అడ్మిషన్ ఇస్తుంది. బ్యాచిలర్స్ కూడా అడ్మిషన్ ఇస్తుంది. కాకపోతే ఇక్కడ డిఫరెన్స్ ఏందంటే దట్ ఈస్ ద డిపెండ్స్ ఆన్ ఓన్లీ ద యూనివర్సిటీ. యూనివర్సిటీస్ అనేవి కొన్ని యూనివర్సిటీస్ మనకు ఎంఓఈ మీద యాక్సెప్ట్ మీడియం ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్ మనకు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ లేకుండా ఎంఓఈ మీద యాక్సెప్ట్ చేసే కొన్ని యూనివర్సిటీస్ ఉంటాయి. సో ఇట్స్ ఫైన్. దాని మీద గురించి వెళ్ళొచ్చు. ప్రాబ్లమ్ ఏమి ఉండదు. ఎందుకంటే అక్కడ మనకు ఇంగ్లీష్‌లో స్కోర్ చూస్తారు. ఇంటర్మీడియేట్ ఇంగ్లీష్‌లో ఎంత ఉంది ఏంటనేది. అది కూడా ఓకే. మనకు అడ్మిషన్ రావాలి. కండిషన్ లెటర్, అన్‌కండిషనల్ లెటర్ ఉంటుంది. ఇప్పుడు యూకే కూడా కండిషన్ లెటర్ ఇస్తాడు. అన్‌కండిషనల్ లెటర్ తర్వాత సెకండ్ అన్‌కండిషనల్ లెటర్ వస్తుంది. ఇలా మనం స్టెప్ బై స్టెప్ మనం ప్రాసెసింగ్ చేసుకుంటాం. ప్రాసెసింగ్ చేసి మనం డాక్యుమెంటేషన్ సబ్మిట్ చేసినంత మాత్రం వెంటనే మనకు వీసా అనేది రాదు. కొంచెం టైం తీసుకుంటుంది. మనకు ఒక్కసారి డాక్యుమెంటేషన్‌ని వీసా డ్రాప్ బాక్స్‌లో అటెండ్ చేసినప్పుడు మినిమమ్ ఒక 2 వీక్స్, 3 వీక్స్ టైం తీసుకుంటుంది మనకు వీసా రావడానికి. సో ఇదంతా ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెసింగ్ ఉండాలి. సో నౌవేడేస్ బిఫోర్ అంటే ఒక 6, 7 ఇయర్స్ ఎగో సో కొన్ని కంట్రీస్‌కు నో నీడ్ టు రైట్ ద ఐఎల్టీఎస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సైప్రస్ కంట్రీ ఉంది. సైప్రస్ కంట్రీకి యాక్చువల్‌గా నేను 2018లో ఎప్పుడో వెళ్ళాను. మినిమమ్ 6, 7 ఇయర్స్ దగ్గర అక్కడ 6, 7 ఇయర్స్ ఉన్నాను నేను. నేను వెళ్ళినప్పుడు 2018లో అసలు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ లేదు. సో డైరెక్ట్‌గా మనకు ప్రొఫైల్ మీద చూసి మనకు ఇంగ్లీష్‌లో స్కోర్ ఎంత ఉంది, ఇంటర్మీడియేట్‌లో ఏంటని చూసి ఇచ్చేస్తారు డైరెక్ట్‌గా. కొన్ని యూనివర్సిటీస్ గానీ, కాలేజెస్ గానీ అడ్మిషన్ ఇచ్చేస్తది. ఇప్పుడు ఇంకోటేందంటే ఇక్కడ మనకు స్కాలర్‌షిప్ గూడా ఇస్తుంది. అక్కడున్న యూనివర్సిటీస్ ఇస్తాయి, స్కాలర్‌షిప్ ఇస్తాయి. ఇక్కడ మనకు స్టేట్ గవర్నమెంట్స్. సో ఎయిదర్ తెలంగాణ ఆర్ ఆంధ్రప్రదేశ్ బోత్ గవర్నమెంట్స్ ఆర్ గివింగ్ టు ద స్కాలర్‌షిప్ ఓన్లీ ఫర్ కోర్సెస్ ఆఫ్ మాస్టర్ ఆఫ్ సైన్స్ ఎంఎస్ చేయడానికి ఎవరైతే వెళ్తారో దే ఆర్ ఓన్లీ ఫర్ ద ఎలిజిబుల్. ఏఓవిఎన్ అంబేద్కర్ ఓవర్సీస్ విద్య అనేది స్కాలర్‌షిప్ ఉంటుంది. సో నియర్లీ ఒక 20 lakhs దాకా రావచ్చది. రావడానికి అవకాశం ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ వీ కెన్ మనం అప్లై చేస్తేనే. సో అదర్‌వైజ్ ఏముండదు. సో ఈ ప్రాసెస్ గూడా చాలా మందికి తెలియదు. ఇది తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. సో ఇదొక మనకు బెనిఫిట్ ఉంటుంది. అక్కడ ఇప్పుడు ఇంకోటేందంటే కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ ఫీజ్ వచ్చేసి ఎలా ఉంటుంది? సేమ్ బ్యాచిలర్‌కి, మాస్టర్‌కి ఫీజ్ ఒకటే ఉంటుందా అంటే ఒకటి ఉండదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఒకటి ఫీజ్ అనేది ఎప్పుడు ఉండదు. ఏ కంట్రీకైనా, ఏ యూనివర్సిటీస్‌కైనా, ఏ కాలేజెస్‌కైనా ఫీజ్ అనేది ఒకటి ఉండదు. ఎందుకంటే ఇక్కడ కోర్సెస్ అనేది బ్యాచిలర్ కోర్సు మనం నార్మల్‌గా 4 ఇయర్స్ చేయాలి. మనకు పీఎస్‌డబ్ల్యూ ఎలా ఇస్తాడు? 4+2 అయినా ఇస్తాడు, 4+1 అయినా ఇస్తాడు. 1 ఇయర్ ఆర్ 2 ఇయర్ ఎక్స్‌టెన్షన్ ఇస్తాడు బ్యాచిలర్స్‌కి. ఇక్కడ మాస్టర్స్‌కి కోర్స్ ఎంత ఉంటుంది? జనరల్‌గా ఎంఎస్ 2 ఇయర్స్ ఉంటుంది. సో 2+1 ఆర్ 2+2 అది కొన్ని ఉంటుంది అది. నేను అన్ని కంట్రీకి 2+1 ఇస్తాడా? 2+2 ఇస్తాడా? అని నేను చెప్పట్లేదు. సో అది డిపెండ్స్ ఆన్ కంట్రీ, డిపెండ్స్ ఆన్ యూనివర్సిటీని బట్టి ఉంటుందది. సో ఇలా డిఫరెంట్ అక్కడ వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్‌గా మనకు తెలిసిపోతుంది. సో ఏం చేయాలి ఏంటనేది. సో ఇది మనకు ప్రాసెసింగ్ ఎలా ఉంటుంది ఏంటిదని. ఫీజు అయితే ఒకటే విధంగా ఉండదు. సో కొన్ని యూనివర్సిటీకి ఒక విధంగా ఉంటుంది. కొన్ని యూనివర్సిటీకి ఇంకో విధంగా ఉంటుంది కాలేజ్ ఫీజ్ అనేది. సో మాస్టర్స్‌కి వేరే విధంగా ఉంటుంది. బ్యాచిలర్స్‌కి అనేది వేరే విధంగా ఉంటుంది. ఇక్కడ మనం 1 ఇయర్ ఫీజు మాత్రమే కడతాము. గుర్తుపెట్టుకోండి. 1 ఇయర్ ఫీజు మాత్రమే. సో బిఫోర్ గోయింగ్ ఫ్రమ్ హియర్ ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు మనం 1 ఇయర్ ఫీజు మాత్రమే పే చేస్తాము. సెకండ్ ఇయర్ నుంచి అక్కడికెళ్ళిన తర్వాత మన ఫీజు ఎంతైతే ఉంటుందో ఆ ఫీజులో అనేది మన సెమిస్టర్ వైస్‌గా కాలేజ్‌ని ఫీజు పే చేయాల్సి ఉంటుంది. సో అంటే నియర్లీ హాఫ్ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. అది అక్కడెళ్ళిన తర్వాత మన సెకండ్ ఇయర్ వీసా రెన్యువల్ చేపించాలి. సెకండ్ ఇయర్ వీసా రెన్యువల్ చేయాలంటే ఇక్కడ మనం ఎగ్జామ్స్ రాయాలి. సెమిస్టర్‌లో ఎగ్జామ్స్ రాయాలి. పాస్ అవ్వాలి. కాలేజ్ ఫీ పేమెంట్ చేసిన తర్వాత మనకు అపాయింట్మెంట్ ఇస్తారు ఇమిగ్రేషన్‌లో. అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత మనం అక్కడ వీసాని రెన్యువల్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇలా పర్ ఇయర్ సేమ్ థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ ఇలాగే ఉంటుంది. సో ఫస్ట్ ఇయర్‌లో కట్టినంత బల్క్ అమౌంట్ అనేది సెకండ్ ఇయర్‌లో ఉండదు. కొంచెం తగ్గిపోతుంది. అంటే అనేది మనకు యూనివర్సిటీస్ అనేది మనకు స్కాలర్‌షిప్ రూపంలో కూడా మనకు హెల్ప్ చేస్తాయి. సో ఇది అన్ని కంట్రీస్‌కి అయితే ఇలా ఉండదు. ఒక్కో కంట్రీకి ఒక్కో విధంగా ఉంటుంది. అది కూడా డిఫరెంట్ వేలో ఉంటుంది. ఇప్పుడు వర్క్ వీసా ఉంది. వర్క్ వీసా మీద చాలామంది ఎళ్ళాలనుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గల్ఫ్ కంట్రీస్ సౌదీ ఉంది, కువైట్ ఉంది, దుబాయ్ ఉంది. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ ప్రాసెస్ అది. కువైట్ వెళ్ళే వాళ్ళది వేరు. ఇక్కడ ఇప్పుడు యూరోప్ కంట్రీస్‌లో కొన్ని కంట్రీస్ అనేవి వర్క్ వీసా పరంగా కూడా యాక్సెప్ట్ చేస్తాయి. సో ఆ వర్క్ వీసాకి డాక్యుమెంట్ ప్రాసెసింగ్ ఏంది? దాని యొక్క డాక్యుమెంటేషన్ ఏంది? అది కూడా కొంచెం కంప్లీట్‌గా డిఫరెన్స్ ఉంటుంది.
ఇక్కడ మన దగ్గర ఉన్న పాస్‌పోర్ట్ గానీ, అకాడమిక్ డాక్యుమెంట్స్ గానీ, ఇప్పుడు ఇన్సూరెన్స్ గానీ, మెడికల్స్ గానీ, హెల్త్ ఖచ్చితంగా ఈ డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయాలి. సో, అది కొంచెం డిఫరెంట్ ప్రాసెస్ అది. కాకపోతే ఇక్కడ టైమ్ టేకింగ్ ఏ ప్రాసెస్ తీసుకున్నా మనకు టైమ్ టేకింగ్ అనేది మినిమమ్ 3 మంత్స్ ఉంటుంది. ఖచ్చితంగా. ఇప్పుడు 10 రోజుల్లో అయిపోద్ది, 15 రోజుల్లో అయిపోతుంది, 20 రోజుల్లో అయిపోతుంది అనేది కాదు. సో, యావరేజ్‌గా మనము 3 మంత్స్ పెట్టాలి. కొన్ని కంట్రీస్‌కు ఫాస్ట్‌గా వీసాలొచ్చేవి కూడా ఉంటాయి. సో, వాటికి కూడా 3 మంత్స్ టైం తీసుకుంటుందా అంటే వాటికి కూడా 3 మంత్స్ టైం తీసుకోదు. నార్మల్‌గా అయితే మనం ఏంది 2-3 మంత్స్ అనేది స్టూడెంట్ ప్రాసెసింగే మనకు 2-3 నెలలు టైం తీసుకుంటుంది. అలాంటప్పుడు వర్క్ వీసా కూడా కొంచెం టైం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ లేదు మన లక్కీ కొలది, మన అదృష్టం కొలది మనకు ఎంట్రీ ముందునే వచ్చేస్తే నో ప్రాబ్లమ్ వెళ్ళిపోవచ్చు. సో, ఇది స్టెప్ బై స్టెప్ ప్రాసెసింగ్ ఉంటుంది. ఇప్పుడు మనకు కొన్ని ఎంబసీలో వెళ్ళేటప్పుడు మనకు కొన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూకేకి ఉంది. యూకేకి స్కైప్ ఇంటర్వ్యూ తీసుకుంటారు. స్టూడెంట్‌కి ఇంటర్వ్యూ తీసుకోవాలంటే అది ఆన్‌లైన్‌లో లైక్ ఏ జూమ్ మీటింగ్ లాగా స్కైప్‌లో క్వెషన్స్ నేను ఇందాకల అడిగాను కదా! సో, వాట్ ఈస్ యువర్ నేమ్ ఆఫ్ ది కోర్స్? సో, వై డు వాంట్ టు గో టు ద యూకే? హూ ఈస్ స్పాన్సర్ టు యువర్ కోర్స్? సో, వాట్ ఈస్ యువర్ నేమ్ ఆఫ్ ది ఫాదర్? ఇలా చిన్న క్వెషన్స్ అడుగుతారు. ఇది అంతా ఏందంటే క్రాస్ వెరిఫికేషన్, క్రాస్ ఎగ్జామిన్ అడుగుతాడు. జస్ట్ స్టూడెంట్ అలర్ట్‌గా ఉన్నాడా లేదా? సో, మినిమమ్ యాక్చువల్‌గా ఇక్కడ ఈ అసలు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఇప్పుడు మీకు డౌట్ రాలేదా ఇప్పటిదాకా? ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఎందుకు రాయాలి? వై డు యూ వాంట్ టు రైట్ ద ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్? వితౌట్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఈజ్ ఇట్ పాసిబుల్ టు గో టు ఆర్ నాట్? ఎళ్ళవచ్చా? ఎళ్ళకూడదా? ఎందుకు? ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఇప్పుడు మనం టోఫెల్ రాస్తాం, సాట్ రాస్తాం, ఐఎల్టీఎస్ రాస్తాం, పీటీ రాస్తాం. ఇదంతా ఏంది? సేమ్ ఇంతా ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్టే ఇదంతా. ఎందుకు? ఇక్కడ లిజనింగు, రీడింగు, రైటింగు, స్పీకింగు ఇలా 4 మోడ్యూల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పీటీ తీసుకున్నా, టోఫెల్ తీసుకున్నా, సాట్ తీసుకున్నా, సాట్‌లో ఎలా రీడింగ్, రైటింగ్ ఉంటుంది, మ్యాథమెటిక్స్ ఉంటుంది. ఐఎల్టీఎస్ తీసుకున్నా 4 మాడ్యూల్స్ ఇలా ఉంటాయి. ఈ 4 మాడ్యూల్స్‌లో మనకు కావాల్సింది అంటే ఎగ్జామినర్ ఎవరైతే ఎగ్జామినర్ గాని అసలు ఈ టెస్ట్ ఎందుకు కండక్ట్ చేస్తున్నారు? ఎళ్ళే స్టూడెంట్‌కి ఎవరైనా ఎవరైనా కానివ్వండి, వాళ్ళకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయా లేదా? చెక్ చేయాలి. వితౌట్ కమ్యూనికేషన్ స్కిల్స్ వి కాంట్ సర్వైవ్ దేర్. ఇఫ్ వి హావ్ ద కమ్యూనికేషన్ స్కిల్స్ వి కెన్ బి సర్వైవ్. ఇప్పుడు నీకు మాట్లాడడమే రానప్పుడు అక్కడికెళ్ళి ఏం చేస్తావు? మినిమమ్ ఎంత ఉండాలి? ఎంతో కొంత కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అంటే ఇప్పుడు అందరూ ఫ్లూయెంట్‌గా మాట్లాడతారా? నోబడీ కెనాట్ బి ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్. వై? బికాస్ హియర్ ద స్లాంగ్ ఈస్ ద డిఫరెంట్ అండ్ యాక్సెంట్ ఈస్ ద కంప్లీట్లీ డిఫరెంట్. లైక్ ఫారెన్ యాక్సెంట్ ఎలా ఉంటుంది? యూకే వాళ్ళు ఒక విధంగా మాట్లాడతారు, యూఎస్ వాళ్ళు ఒక విధంగా మాట్లాడతారు, అమెరికన్ ఒక విధంగా మాట్లాడతారు, యూరోపియన్ ఇంకొక విధంగా మాట్లాడతారు, కెనడియన్స్ ఇంకో విధంగా మాట్లాడతారు. సో దీస్ పీపుల్స్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వే టు ద స్లాంగ్ ఆర్ యాక్సెంట్. అందరి యాక్సెంట్ ఒకే విధంగా ఉంటుందని రూల్ ఏం లేదు. మాట్లాడే కంటెంట్ ఒకటే కావచ్చు, బట్ ద యాక్సెంట్ ఈస్ ద డిఫరెంట్. సో వీ నీడ్ టు ట్రై టు అండర్స్టాండ్ ద యాక్సెంట్. సో దిస్ ఈస్ ద మ్యాటర్. దీనికోసం మాత్రమే ఈ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. అదర్వైజ్ నో నీడ్ టు రైట్ ద ఎనీ కైండ్ ఆఫ్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్. ఇక్కడ మన దగ్గర కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంతవరకు ఉన్నాయి, ఏంటిది అనేది చెక్ చేయడం కోసమే. ఇప్పుడు అక్కడ ఎంబసీలో వెళ్తాము. ఎంబసీలో ఇంటర్వ్యూ చేసేటప్పుడు అంతే కదా! మనకు క్వెషన్స్ చేసినప్పుడు మనకు చెప్పితేనే ఓకే. ఇప్పుడు చెప్పకుండా నువ్వు కామ్‌గా సైలెంట్‌గా ఉన్నావనుకో ఖచ్చితంగా రిజెక్ట్ అవుతది. 100% రిజెక్ట్ అవుతది. నువ్వు కామ్‌గా ఉండి నేను సైలెంట్‌గా నాకేం తెలీదు. నేను ఇలా కామ్‌గా ఉన్నాననుకో ఖచ్చితంగా రిజెక్ట్ చేస్తాడు. ఈ టెస్టులు ఎందుకు రాస్తామంటే ఏ కంట్రీకైనా మన దగ్గర కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంతవరకు ఉన్నాయి, మనకు నాలెడ్జ్ ఎంతవరకు ఉంది జస్ట్ చెక్ చేసుకోవడం కోసం మాత్రమే. ఇప్పుడు కొన్ని కంట్రీస్ అనేవి అది కూడా నేను చెప్తున్నాను కదా! ఈ ఎగ్జామ్స్ అనేది దీనికోసమే రాయాలి. ఇప్పుడు యూనివర్సిటీ వాడేంది అసలు వితౌట్ ఎగ్జామ్స్ లేకుండా కూడా ఎంఓఏ మీద కూడా మనకు అడ్మిషన్ ఇస్తాడు. అది ఓకే. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఈ రైటింగ్ ఎందుకు రాయాలి? ఈ ఎగ్జామ్ టెస్ట్ అనేది దీనికోసం అనేది. సో ఓకే. ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా అడగొచ్చు. చాలామందికి ప్రాసెసింగ్ టైంలో చాలా డౌట్స్ వస్తా ఉంటాయి. ఇదే ఎందుకు రాయాలి? ఇది ఎందుకు రాయకూడదు? ఈ డాక్యుమెంటేషన్ ఎందుకు సబ్మిట్ చేయాలి? ఆ ఇన్సూరెన్స్ ఎందుకు చేయాలి? అసలు ఐటినరీ అంటే ఏంటిది? ఫ్లైట్ టికెట్ ఎలా ఇచ్చేయాలి? బుక్ చేయాలి? అసలు ఏంటిది అసలు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి? అని చాలా డౌట్స్ వస్తా ఉంటాయి. ఇప్పుడు ఎవ్వరైనా స్టూడెంట్ అనేవాడు ఎవ్రీబడీ దే వాంట్స్ టు గో టు ద అబ్రాడ్ ఎనీ కంట్రీ. చాలామంది అబ్రాడ్ ఎళ్ళాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను జర్మనీలో ఉన్నా, నేను యూరోప్‌లో ఉన్నా, యూఎస్‌లో ఉన్నా అంటాడు. ఇప్పుడు యూఎస్ ఎళ్ళాలని అనుకుంటాడు. యూఎస్ కంప్లీట్‌గా అమెరికా ఒక్కటే వాళ్ళ మైండ్‌లో ఉంటుంది. యూఎస్ ఎళ్ళాలని అనుకుంటున్నారు. కానీ చాలా కంట్రీస్ ఉన్నాయి. దాదాపు 43 సో 43 కంట్రీస్‌లో 23-24 కంట్రీస్ స్కెంజియన్ కంట్రీసే ఉన్నాయి. సో ఇదంతా ఎందుకంటే అంత నాలెడ్జ్ కాకుండా, అంత మెచ్యూరబుల్ కాకుండా యావరేజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఒక 10+2 చదివే స్టూడెంట్ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే అంత గ్రాస్పింగ్ పవర్ అనేది అంత లెవెల్‌గా అంత థింక్ చేసే కెపాసిటీ అనేది తక్కువగా ఉంటుంది వాళ్ళకి. కొంచెం ఏందంటే వాళ్ళు ఎళ్ళాలి, చేయాలి ఏదో ఒకటి అనుకుంటారు గానీ అంత తెలియదు. యూఎస్ ఎళ్ళాలనుకుంటున్నారు. కానీ ఇక్కడ మన డిపెండ్స్ ఆన్ అవర్ ప్రొఫైల్. ఇఫ్ అవర్ ప్రొఫైల్ ఈస్ వెరీ స్ట్రాంగ్‌గా ఉందనుకో
మనం అనుకున్న కంట్రీకి మనం వెళ్ళొచ్చు. మన దగ్గర సబ్జెక్ట్ ఉంది, కొంచెం నాలెడ్జ్ ఉండి, మన దగ్గర కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండి, మనం మాట్లాడగలిగి ఉంటే మనం ఏ కంట్రీకైనా మనం ట్రై చేయొచ్చు. సో, ఇఫ్ యూ హావ్ ద ట్రైయింగ్ అండ్ వీ కెన్ గెటింగ్ టు ద ఈసా చేయవచ్చు. కాకుండా మనం ఉండి మనకు అంతంత మాత్రమే వచ్చి నేను ఆ కంట్రీకి వెళ్తా, యూఎస్ వెళ్తా, నేను కెనడా వెళ్తానంటే ఇట్స్ నాట్ పాసిబుల్ టు గో టు ద కెనడా ఆర్ ఎనీ కంట్రీస్. సో, ఇఫ్ యూ హావ్ ద సబ్జెక్ట్ వీ కెన్ గో. ఇఫ్ యూ డోంట్ హావ్ ద సబ్జెక్ట్, ఇఫ్ యూ డోంట్ హావ్ ద స్కిల్స్ వీ కెనాట్ గోయింగ్ టు ద ఎనీవేర్. సో, ఇలా డిఫరెన్స్ ఉంటుంది. అది కూడా ఒకసారి తెలుసుకోండి. ఖచ్చితంగా మనకు స్కిల్స్ ఉండాలి. స్కిల్స్ లేకుండా ఎళ్ళొచ్చు, ఎళ్ళిపోతాం. ఇప్పుడు ఫర్ ఏ కంట్రీకైనా స్కిల్స్ లేకుండా మేనేజ్ చేసి ఎళ్తారా? అన్ని కంట్రీస్‌కి ఎళ్ళలేరు. కొన్ని కంట్రీస్‌కి మాత్రమే ఎళ్ళిపోవచ్చు. యూరోప్‌లో కొన్ని కొన్ని చిన్న చిన్న కంట్రీస్ ఉంటాయి. దానికి ఎళ్ళొచ్చు మీరు అనుకున్నట్టుగా. ఇప్పుడు 10థ్ క్లాస్ అది నేను ఫారెన్‌లో వెళ్తా అంటే ఎళ్ళొచ్చు. కానీ అక్కడికి వెళ్లి కొంచెం ఇబ్బంది పడాల్సొస్తుంది. కానీ ఇదే అంతగా ఉండదు. సో, స్లోగా మనం పీరియడ్ ఆఫ్ టైమ్ అనేది మనం నేర్చుకుంటాం. సో, అక్కడ మాట్లాడే దాన్ని బట్టి మనం అలవాటై మనం నేర్చుకుంటాం. ప్రాబ్లమ్ ఏమి ఉండదు. సో, ఫస్ట్ టైమ్ ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఫాలో చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా అడగండి, కామెంట్ చేయండి. నేను ప్రతి ఒక్కటి క్లారిటీగా చెప్తాను. నేను నియర్లీ 7 ఇయర్స్ ఉన్నాను నేను. యూరోప్‌లో సైప్రస్ కంట్రీలో నియర్లీ 7 ఇయర్స్ ఉన్నాను. ఐ హావ్ ద సర్టెన్ ఎక్స్‌పీరియన్స్ ఆన్ దట్ కంట్రీ. సో, ఇఫ్ యూ హావ్ ఎనీ కైండ్స్ ఆఫ్ డౌట్స్ జస్ట్ పింగ్ మీ అండ్ లెట్ మీ నో. నేను చెప్తాను. ఓకే.